హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, పత్రికలు మనకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకం కూడా మనకి అర్థం అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పత్రికలకు పునాది లాంటిది ఈ యొక్క అపోస్తలుల కార్యములు. దేవునికి స్తోత్రం. అయితే దీన్ని ఎప్పుడు రాశారు? ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను? ఏ భాషలో రాశారు? ఎవరు రాశారు? గ్రీకు భాషలో రాశారు. దీన్ని ఎవరు రాశారంటే వైద్యుడైన లూకా రాశారు. సరే, ఏ సమయంలో రాశారు అని మనం ఆలోచన చేస్తే ఇది సుమారు 62-63 సంవత్సరాలలో, క్రీస్తు శకం 62-63 సంవత్సరాల్లో వ్రాసి ఉండొచ్చు అని చెప్తా ఉంటారు. ఎందుకు అనంటే ఈ అపోస్తల కార్యముల పుస్తకము చివరిలోనికి వచ్చేసరికి పౌలు గారు రోమా జైల్లో ఉన్నట్లుగా మనకి చెరసాల వరకు మాత్రమే వ్రాయబడింది. అయితే పౌలు గారు 66వ సంవత్సరములో చంపబడ్డారు. ఎన్నో సంవత్సరంలో? 66వ సంవత్సరంలో పౌలు గారు చంపబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 64వ సంవత్సరంలోనే రోమును కూడా తగలబెట్టేశారు. కొంతమంది శత్రువులు వచ్చి రోము కూడా తగలబడింది 64వ సంవత్సరంలో. మరి రోము తగలబడిన విషయము కానీ, పౌలు గారు చంపబడిన విషయము కానీ, ఆ తర్వాత 70వ సంవత్సరంలోనికి వచ్చేసరికి యెరూషలేములో మరి రెండవసారి హేరోదు కట్టించినటువంటి మందిరము కూడా రోమా సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి టైటస్ అనేటువంటి వ్యక్తి ద్వారా రెండవ మందిరము కూడా పడగొట్టబడింది, నాశనం చేయబడింది. ఆ విషయాలు ఏమీ ఈ పుస్తకంలో మనకు కనబడవు. రోము తగలబట్టబడడం కానీ, పౌలు గారు చంపబడిన విషయం కానీ, ఆ తర్వాత 70వ సంవత్సరంలో యెరూషలేము నాశనమైన, ఆ యెరూషలేము రెండవ మందిరం నాశనమైన సంగతి కానీ ఈ పుస్తకంలో మనకు కనిపించదు. కాబట్టి అంతకు ముందే ఈ పుస్తకం రాసుంటారు. కాబట్టి ఇంచుమించు 62-63 సంవత్సరాలలో ఈ పుస్తకము వ్రాయబడింది అని చెప్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2 చేతులు పైకెత్తి ఒక్కసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇదంతా పత్రికను గురించినటువంటి పరిచయం మాత్రమే. ఇంకా నేను టాపిక్స్లోనికి వెళ్ళా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయం మనకు ముందుగా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సరే, 62-63 సంవత్సరాల మధ్యలో ఈ యొక్క అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకము వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, ఈ పుస్తకానికి మెయిన్ మూలవాక్యం ఏంటంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. ఆ వచనములో ఆయన రాస్తున్న విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. అప్పుడు యెరూషలేములోను, యూదయ, సమరయలోను, తర్వాత భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది కదా. బైబిల్ ఎంత క్రమముగా వ్రాయబడిందో మనకు అర్థం అవ్వాలంటే మరొక్కసారి బైబిల్ని దేవుడు ఎంత శ్రద్ధగా చాలా చక్కగా పొందుపరిచాడో అనే విషయము ఈ అపోస్తల గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ యెరూషలేములో మీరు సువార్త ప్రకటిస్తారు అని చెప్పబడింది కదా మూలవాక్యంలో. అదే ప్రకారంగా 1వ అధ్యాయం నుంచి 7 అధ్యాయాల వరకు మనం చూస్తే అక్కడ యెరూషలేములో జరిగినటువంటి పరిచర్య, యెరూషలేములో ప్రారంభమైనటువంటి సంఘము మనకి కనిపిస్తుంది. 1 నుంచి 7 అధ్యాయాల వరకు కూడా యెరూషలేములో యొక్క సువార్తే. మూలవాక్యం ఆధారం చేసుకుని పరిశుద్ధాత్ముడు ఆ గ్రంథాన్ని ఎంత క్రమముగా వ్రాయించాడో, ఎంత క్రమముగా పొందుపరిచాడో మనకు అర్థమవుతుంది. మొదటి 7 అధ్యాయాలు మనం చూస్తే యెరూషలేం, తర్వాత 8 నుంచి 12 అధ్యాయాల వరకు మనం చూస్తే యూదయ, సమరయ ప్రాంతాలు మనకు కనిపిస్తాయి. యూదయ, సమరయ ప్రాంతాలు కనిపిస్తాయి. తర్వాత
13వ అధ్యాయం 28వ అధ్యాయాల వరకు మనం చూస్తే బూది గంతముల వరకు, హల్లెలూయా హల్లెలూయా, రోము వరకు కూడా చేరింది సువార్త. యెరూషలేములో ప్రారంభమైనటువంటి సువార్త రోము వరకు కూడా వ్యాపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొట్టమొదటి 100 సంవత్సరాలలో జరిగినటువంటి సువార్త ఈ యొక్క అపోస్తల కార్యముల పుస్తకములో మనకు కనిపిస్తుంది. ఈ యొక్క అపోస్తల కార్యములో ఇంచుమించు మనకి 30కి పైగా దేశాలు కనిపిస్తాయి, 100కు పైగా పట్టణాలు కనిపిస్తాయి, 8 నుంచి 9 దీవులు మనకి ఈ అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకంలో మనకు కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. అనేక మంది మనుషుల పేర్లు కూడా, వ్యక్తులు కూడా ఈ యొక్క అపోస్తల కార్యం, ఆ వ్యక్తుల పేర్లన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది కనుక ఆ అపోస్తల కార్యంలో చాలామంది వ్యక్తుల పేర్లు, రాజులు, ఏ టైంలో ఎవరు పరిపాలన చేసినప్పుడు ఏం జరిగింది అనే విషయము చాలా స్పష్టంగా లూకా గారు వ్రాసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి అపోస్తల కార్యముల యొక్క పుస్తకం ఏంటంటే, ప్రభు ఆరోహణమైన తర్వాత ఏం జరిగింది, సంఘం ఎలా స్థాపించబడింది, సంఘం ఎలా విస్తరించింది, శిష్యులు ఎలాగ సువార్త పరిచర్యను కొనసాగించారు అనేటువంటి విషయము ఈ అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకంలో మనకి చాలా స్పష్టంగా మనకి తెలియపరచబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆమేన్. ఒక్కొక్క వచనం మనం ధ్యానించుకోవాలంటే మనకి సమయము చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి కొన్ని అంశాలు. మొదటి అంశము ఏంటంటే, అసలే సంఘం ఎలా ప్రారంభించబడింది, ఆదిమ సంఘము గురించి, సంఘ పరిస్థితుల గురించి చెప్పాలని ఒక అంశము. ఆ తర్వాత పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్ముని ద్వారా జరిగిన కార్యాలు, భాషల గురించి చెప్పాలని రెండవ అంశము. ఆ తర్వాత పేతురు గారి కార్యాలు, పేతురు యొక్క సువార్త చెప్పాలని మూడవ అంశముగాను. ఆ తర్వాత స్టెఫను, ఫిలిప్పు అనే వ్యక్తులు మనకు కనిపిస్తారు అపోస్తల కార్యంలో. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా సువార్త చేశారనే విషయము ఆ టాపిక్. ఆ తర్వాత పౌలు గారి యొక్క 3 దండయాత్రలు కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. పౌలు గారు ఏ ప్రాంతాలకి, మొదటి దండయాత్రలు ఏ ప్రాంతాలకు వెళ్ళారు, రెండవ దండయాత్రలు ఎక్కడికి వెళ్ళారు, మూడవ దండయాత్రలో ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అనే ఈ విషయాలు చెప్పాలని ఈ అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకంలో ఈ అంశాలను నేను సిద్ధం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా సంఘ ప్రారంభము గురించి చెప్తాను. అంతా చెప్పలేకపోవచ్చు సమయాన్ని బట్టి, కొన్ని విషయాలు వీలైతే త్వరగా నేను మీకు చెప్పేస్తాను. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన మొదటి టాపిక్ ఈ యొక్క అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకములో ఆదిమ సంఘము, సంఘ ప్రారంభము గురించి మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాలు ఈ భూలోకం మీదే ఉన్నారు. ఆ సమయంలో 11 మారులు శిష్యులకు ఆయన కనిపించారు. అయితే ఒకానొక సమయంలో ఆయన శిష్యులందరినీ కూడా తీసుకుని ఒలీవల కొండకి వెళ్ళారు. ఆ ఒలీవల కొండ మీద శిష్యులందరూ చూస్తూ ఉండగానే, మనం చదువుకున్నాం కదా మొదటి అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చెప్పేసిన తర్వాత, వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళందరూ ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటుండే అలాగే పైకి చూస్తూ ఉండగా 2 దేవదూతలు వచ్చి శిష్యులతో మాట్లాడుతున్నారు కదా, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీరు చూస్తున్నటువంటి యేసు ఏ విధంగా అయితే పరలోకానికి ఆరోహణమయ్యారో అదే విధంగా మరలా తిరిగి ఆయన వస్తారు అని శిష్యులకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కృప ద్వారా మొన్న మేము యెరూషలేం వెళ్ళినప్పుడు
ఈ ఒలీవల కొండకి వెళ్ళాము. అక్కడ ఆయన ఆరోహణమైనటువంటి ఆ స్థలాన్ని ప్రత్యేకంగా చూసాం. అక్కడ ఒక చక్కని మందిరం కట్టబడింది. ఆ కొండ మీద యేసయ్య యొక్క పాదముద్ర ప్రత్యేకంగా ఉంటుంది. యేసయ్య ఆరోహణమయ్యే వెళ్ళే ముందుగా ఆయన ఎక్కడైతే పాదం నిలిపి నుంచున్నారో దాన్ని ప్రత్యేకంగా చేశారు. ఆ పాదముద్ర అక్కడ ఉంటుంది. మరలా ఆ స్థలము నుంచి ఆయన ఎత్తబడ్డారు, మరలా అదే స్థలానికి ఆయన దిగి వస్తారు అని చెప్పారు కదా. ఖచ్చితంగా అదే స్థలానికి ఆయన దిగి వస్తారు. అక్కడ ఒక చక్కని మందిరం కట్టబడింది. నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి మేము పొందగలిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులందరూ మరలా యెరూషలేముకు తిరిగి వచ్చేసారు. యెరూషలేముకు తిరిగి వచ్చి ఒక 120 మంది ఒక మేడగదిలో కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? వారి మేడగదిలోనే ఉండి యేసయ్య చెప్పారు కదా, తండ్రి వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తాను. ఆ వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు కూడా మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దని ప్రభువు చెప్పారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మేడగదిలో కూర్చుని 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది కూడుకున్నారు చెప్పండి? మేడగదిలో 120 మంది కూడుకున్నారు. శిష్యులు, అలాగే కొంతమంది స్త్రీలు మనకు కనిపిస్తారు. అందులో మరి తల్లి అయిన మరియ కూడా ఉండడం మనం చూస్తాము. అర్థమైందా? 120 మందిలో తల్లి అయిన మరియ కూడా ఉండి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించినట్లుగా, ఆమె కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరియా యేసుక్రీస్తుని జన్మనిచ్చినటువంటి తల్లి కాబట్టి ఆమెను మనం గౌరవించాలి. ఆమెను ధన్యురాలని అందరూ అంటారన్నారు. నిజమే, ఆమె చాలా ధన్యురాలు. కాబట్టి ఆమెను గౌరవించడం వరకు ఓకే, కానీ ఆమెను మాత్రం మనము పూజించకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? పూజించకూడదు. చాలామంది మరియను పూజిస్తూ ఉంటారు. మరియమ్మ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొడతా ఉంటారు, తలకి నీలాలు ఇస్తూ ఉంటారు, గుండు కొట్టించుకుని వస్తూ ఉంటారు. ఇవన్నీ చెయ్యకూడదు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. మొక్కుకుంటారు కొంతమంది, మరియమ్మ నీ కొండకు వచ్చి నేను కూడా తలను సమర్పించుకుంటానని మొక్కుకుంటారు. ఇప్పుడు అన్యులకి మనకి తేడా ఏముంది చెప్పండి? దేవునికి స్తోత్రం. అది ఒక విగ్రహారాధన సంబంధమైనది కాబట్టి మరియ పూజార్హురాలు కాదు, ఆమె గౌరవించదగినదే, ఆమె ధన్యురాలే. కానీ ఆమెను మనం పూజించకూడదు. ఆమె దగ్గరికి వెళ్ళి మరి మొక్కుబడులు ఇవేమీ కూడా చెల్లించకూడదు. ఎవరైనా అటువంటి వారు ఉంటే సరి చేసుకోనండి. ఆమె పూజార్హురాలు కాదు. అలా చేయడం వల్ల చాలా దోషం మిమ్మల్ని వెంబడిస్తుంది. హల్లెలూయా. ఎవరైనా పనులు చేసిన వారు ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని క్షమించమని అడగండి. తెలియక చేశాను ప్రభువా క్షమించండి అని అడగండి. ఒకవేళ మీరు ఎన్నిసార్లు చెప్పినా అలాగా చేస్తూనే ఉన్నారనుకోండి, ఖచ్చితంగా దోషం మిమ్మల్ని వెంబడిస్తుందని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆమె కూడా 120 మందితో కూడి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టింది. ఆ 120 మంది మీదకి అగ్నిజ్వాల వచ్చి వ్రాలినప్పుడు మరియ మీద కూడా అగ్నిజ్వాల వ్రాలింది. ఆమె కూడా పరిశుద్ధాత్మను పొందుకుంది. అందరిలాగా ఆమె కూడా పరిశుద్ధాత్మను పొందుకుంది. ఆ తర్వాత ఆమె మరికొంతమంది పిల్లల్ని కనింది. కాబట్టి ఆమె ధన్యురాలు, గౌరవించదగిందే మాత్రమే కానీ ఆమె పూజార్హురాలు కాదు. పూజకు అర్హుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. సరే, ఆ 120 మంది కూడి మేడగదిలో 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ మొదటి అధ్యాయంలో మరొక విషయం మనకు కనిపిస్తుంది. 12 మంది శిష్యులలో మరొక వ్యక్తి తప్పిపోతాడు. ఎవరు ఆ వ్యక్తి? యూదా ఇస్కరియోతు. యేసయ్యను అప్పగించి మరి తర్వాత ఉరిపెట్టుకుని చచ్చిపోతాడు. కాబట్టి 12 మంది శిష్యులు ఒక శిష్యుడు మిస్ అయ్యాడు. కాబట్టి వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తారు, ప్రభువా మరి అపోస్తలులు 12 మంది ఉండాలి కదా, మరొక వ్యక్తిని మేము
ఏర్పాటు చేసుకుంటాము. 2 వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, వీరి పేరట మేము చీటీ వేస్తాము, కాబట్టి నువ్వు ఎవరిని నిర్ణయిస్తావో వారి పేరట చీటీ వచ్చినట్లుగా చేయమని ప్రార్థన చేసి చీటీ వేసినప్పుడు మత్తయ్య అనేటువంటి వ్యక్తి పేరట చీటీ వస్తుంది. ఆ వ్యక్తిని మరి అపోస్తులలో చేర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అక్కడితో మొదటి అధ్యాయం మనకు పూర్తయిన తర్వాత 2వ అధ్యాయంలో మనం చూస్తాం 120 మంది మేడగదిలో కూడి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడికి దిగి వస్తాడు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అన్య భాషల్లో దేవుని నామాన్ని వారు స్తుతించినట్లుగా మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సంఘం ప్రారంభము మొట్టమొదటిగా 120 మందితో ప్రారంభమైంది. ఎంతమంది చెప్పండి? 120 మంది. ఆ తర్వాత వీరు వేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అది పండుగను ఆచరించడానికి చాలామంది యూదులు యెరూషలేముకు వచ్చారు. వీరు ఎప్పుడైతే గట్టిగా భాషలు మాట్లాడుతూ కేకలు వేస్తూ ఉన్నారో ఏం జరిగిందో అని చూడడానికి అక్కడికి చాలామంది సుమారు 15 దేశాలు వారు అక్కడ మనకు కనిపిస్తారు. వాళ్ళందరూ వచ్చి ఏంటి గందరగోళం అని చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకుని వారి యొక్క భాషలు మాట్లాడడం మనం చూస్తాం. మా భాషలో మాట్లాడుతున్నారే అని వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతూ అనుకుంటారు, వీళ్ళేంటి తాగేశారా ఏంటి పొద్దున్నే అని అనుకుంటున్నటువంటి సందర్భంలో పేతురు నిలవబడి వాక్యము ప్రకటించడం మొదలు పెడతారు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శిష్యుడైనటువంటి పేతురు నిలబడి వాక్యము ప్రకటించినప్పుడు ఆయన వర్తమానం విని ఆ దినమందు 3000 మంది మరి రక్షించబడినట్లుగా మనము చూస్తాం. అవునా కాదా? హల్లెలూయా. 3000 మంది రక్షించబడ్డారు. అంటే 120 మందికి 3000 మంది చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత సంఘంలో ఆత్మలు ఎలా చేర్చబడ్డాయో కొన్ని విషయాలు, కొన్ని వాక్యాలు మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం మొట్టమొదటిగా చదవండి. కాబట్టి వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. ఎంతమంది చేర్చబడ్డారంట సంఘంలోనికి? 3000 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత చూడండి 2వ అధ్యాయం 47వ వచనము. 47 ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇలాగా కొంతమంది రోజు రక్షణ పొందుతూ ఉన్నారు. అలా రక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినము ఏం చేయబడుతున్నారంట? సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువు ప్రతి దినము రక్షణ పొందుచున్న వారిని సంఘముతో చేర్చుచున్నారు. తర్వాత 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆత్మలు ఎలాగా చేర్చబడ్డాయో సంఘములో. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 మంది. దేవునికి స్తోత్రం. అలా ప్రతిదినము ఆత్మలు చేర్చబడటమే కాదు, మరొక్కసారి పేతురు గారు వాక్యం ప్రకటించినప్పుడు మరొక అద్భుతం ఏంటంటే మరొక 5000 మంది సంఘములో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి 5వ అధ్యాయము 14వ వచనం కూడా ఒక్కసారి చదవండి. 5వ అధ్యాయము 14. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. హల్లెలూయా. చూడండి, స్త్రీలు పురుషులు అనేకులు యేసయ్యందు విశ్వాసముంచి మరి సంఘములో చేర్చబడుతూ ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. 120 మందితో ప్రారంభమైనటువంటి సంఘము మెల్లిమెల్లిగా ప్రతి దినము ఆత్మలు చేర్చబడి సంఘము విస్తరించడం ప్రారంభించింది.
అనేక మంది స్త్రీలు, పురుషులు, యవనస్తులు, అధికారులు ఈ శిష్యులు చేస్తున్నటువంటి సువార్త విని యేసయ్యను రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకుని సంఘములో చేర్చబడుతూ ఉండేవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అయితే సంఘములో చేర్చబడిన వీరిని మొట్టమొదటిగా ఏమని పిలిచేవారు? హల్లెలూయా. సంఘాల్లో నిజమే అందరూ వచ్చి చేరిపోతున్నారు, సంఘం పెరుగుతూ ఉంది. సంఘములో చేర్చబడిన వీరిని ఏమని పిలిచేవారు అని మనం చూస్తే చూడండి, వాక్యాలు ఎక్కువగా ఉంటాయి, త్వరగా చదివేయాలి. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, దేవునికి స్తోత్రం. యేసయ్య శిష్యులకు ఆజ్ఞాపించింది ఏంటి? మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చెయ్యండి అని చెప్పారు. కాబట్టి రక్షణ పొంది సంఘములో చేర్చబడుతున్న వీరందరినీ కూడా ఏమని పిలిచేవారంటే ప్రారంభంలో శిష్యులు అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు చెప్పండి? శిష్యులు అని పిలిచేవారు. ఆ తర్వాత రోజులు గడిచే కొలది ఆ తర్వాత వారిని ఏమని పిలవడం ప్రారంభించారంటే 9వ అధ్యాయం 13వ వచనం చదవండి. అందుకు చూడండి, యెరూషలేములోని నీ పరిశుద్ధులకు ఏమంటున్నారు? యెరూషలేములోని నీ పరిశుద్ధులు అంటే వీళ్ళని తర్వాత కాలక్రమేణా వీళ్ళని ఏమని పిలవడం ప్రారంభించాడంటే పరిశుద్ధులు, పవిత్రులు, సెయింట్స్ అని పిలవడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని కారణాన్ని బట్టి ఇప్పటికీ కూడా కొంతమంది మరి సెయింట్ థామస్ అని అలా అంటూ ఉంటారు కదా, పరిశుద్ధులు అని పిలిచేవారు. ఆ తర్వాత మరి ముందుకు వెళితే అదే అధ్యాయం 30వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. మరొకసారి చదవండి. సహోదరులు ఇది తెలుసుకుని, హల్లెలూయా, సహోదరులు ఇది తెలుసుకుని. ఆ తర్వాత సంఘంలో ఫస్ట్ వాళ్ళు శిష్యులు అనేవారు, ఆ తర్వాత పరిశుద్ధులు అనడం ప్రారంభించారు. తర్వాత సహోదరులు, సహోదరి, సహోదరుడు, బ్రదరన్ అనడం పిలవడం ప్రారంభించారు. సహోదరులు అని పిలిచేవారు. ఆ తర్వాత 10వ అధ్యాయం 45వ వచనం చూడండి. 10వ అధ్యాయం 45వ వచనం. చూడండి, విశ్వాసులందరూ, హల్లెలూయా. ఆ తర్వాత వీళ్ళందరినీ ఏమని పిలవడం ప్రారంభించారంటే విశ్వాసులు. ఏమంటున్నారు? విశ్వాసులు, శిష్యులు, పరిశుద్ధులు, సోదరులు, ఆ తర్వాత విశ్వాసులు. ఇక చివరిగా ప్రభు అయిన యేసును అంగీకరించిన వారందరికీ ఒక పేరు పెట్టబడింది. అదేంటో చూడండి. 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత చివరిగా క్రీస్తును అంగీకరించి సంఘములో చేర్చబడుతున్న వీరందరినీ కూడా ఏమని పిలవడం ప్రారంభించారంటే క్రైస్తవులు. మొట్టమొదటి అంతియొకయలో స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ చెప్పండి? ఈ వాక్యం ఎప్పుడు కూడా మీకు గుర్తుపెట్టుకోవాలి. అంతియొకయలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు అనంటే ఇది ఒక మతం కాదు, ఇది ఒక కులం కాదు. క్రైస్తవులు లేక క్రైస్తవుడు అనంటే క్రీస్తుని కలిగి ఉన్నవాడు. చెప్పండి అందరూ కూడా, క్రీస్తుని కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు. కాబట్టి నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడకూడదు. అర్థమైందా? మీరు నిజంగా క్రీస్తుని కలిగి ఉంటే మీరు క్రైస్తవులే. హల్లెలూయా. చాలామంది సిగ్గుపడతారు, భయపడతారు నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి. యేసయ్య ఏమన్నారు? నన్ను గురించి ఎవరైనా సిగ్గుపడ్డారనుకో, వాళ్ళ గురించి నేను తండ్రి ఎదుట సిగ్గుపడతాను. వాళ్ళు నా ఎదుటికి వచ్చినప్పుడు నేను ముఖం చాటేస్తాను అన్నారు. ఆయన నామం గురించి చెప్పుకోవడానికి మనం సిగ్గుపడకూడదు.
నువ్వు నిజంగా ప్రభు అయిన యేసుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? పరిశుద్ధాత్మను పొందుకున్నావా? క్రీస్తు నీలో జీవిస్తూ ఉన్నాడా? నిజంగా క్రీస్తు నీలో ఉంటే నీవు క్రైస్తవుడవు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది క్రైస్తవం అంటే ఒక మతం అనుకుంటారు. మతం కాదు ఇది. క్రీస్తుని కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు. అర్థమైందా? కాబట్టి నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి ఎప్పుడూ కూడా మీరు సిగ్గుపడొద్దు. ఇది మతం కాదు. ఆమేన్, హల్లెలూయా. నిజమే, చాలామంది కొంతమంది క్రైస్తవులు అని పిలబడుతున్నారు. కానీ బైబిల్ వాళ్ళకి పెట్టిన పేరేంటంటే నామకార్థ క్రైస్తవులు. అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ వారిలో క్రీస్తు లేడు. కాబట్టి వాళ్ళకి నామకార్థ క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు. కానీ నిజంగా యేసయ్యను కలిగి ఉన్నవాడు నిజమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి యేసయ్యను విశ్వసించిన వారందరినీ కూడా క్రైస్తవులు క్రైస్తవులు అని పిలవడం ప్రారంభించారు. ఇప్పటికీ కూడా అందరినీ క్రైస్తవులు అంటారు. అప్పుడప్పుడు విశ్వాసులు, మనం ఎవరినైనా పిలుచుకున్నప్పుడు సహోదరి సహోదరుడు అని ఇలా ఉపయోగిస్తాం. కానీ టోటల్గా క్రీస్తు నమ్మిన వారందరినీ పిలిచే పేరేంటంటే క్రైస్తవులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగా వారు పిలువబడుతూ సంఘములో ఆత్మలు చేర్చబడుతూ సంఘం చాలా విస్తరిస్తూ ఉంది. ఆదిమ సంఘము చాలా శక్తివంతమైనటువంటి సంఘం. ఆ సంఘం ప్రార్థిస్తే అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తాం. ఆ సంఘం ప్రార్థిస్తే భూమి కంపించినట్లుగా మనం చూస్తాం. అయితే మరి ఆది సంఘం అంతా పవర్ఫుల్గా ఉండేది కదా, చాలా శక్తివంతంగా ఉండేది కదా. ఇప్పుడెందుకు అలా ఉండట్లేదు సంఘము? హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదిమ సంఘము చాలా శక్తివంతమైన సంఘంగా, చాలా ఉజ్జీవంగా, ప్రభు కోసం తమ ప్రాణాలు కూడా అర్పించడానికి వెనుకాడనటువంటి ఉజ్జీవముతో, ఆత్మ తీవ్రతతో వాళ్ళు ఉండేవారు. చంపేస్తామన్నా సరే భయపడేవారు కాదు. ఆదిమ సంఘములో చేర్చబడిన వారు క్రీస్తు కోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండేవారు. అపోస్తలుడైనటువంటి పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు మరి ఎంతమందిని చంపేశారు? హల్లెలూయా. చంపేసినా సరే వాళ్ళు భయపడకుండా అలాగే క్రీస్తుని కలిగి ఉండేవారు. చాలా శక్తివంతమైన సంఘముగా ఆదిమ సంఘం ఉండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తాం, వాళ్ళు ప్రార్థించినప్పుడు భూమి కంపించిందని, వాళ్ళు ప్రార్థించినప్పుడు పేతురు జైల్లో నుంచి విడుదల పొందారని, ఇలాంటి సంగతులు మనము ఇందులో చదువుతూ ఉంటాం కదా. మరి ఇంత శక్తివంతంగా సంఘం ఉండడానికి అసలు ఆ సంఘములోని వారు ఎలా ఉండేవారు? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘములోని వారు ఎలా ఉండేవారు? ఆదిమ సంఘం అంత శక్తివంతంగా ఉండడానికి గల కారణం ఏంటి? హల్లెలూయా. కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా మనము ఏక మనస్సు కలిగి ఉండేవారు. సంఘంలోని వారందరూ ఎలా ఉండేవారు చెప్పండి? ఏక మనస్సు. ఎంతోమంది చేర్చబడుతున్నారు, ప్రతి దినము సంఘంలో చేర్చబడతా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఎంతమంది చేరినా అందరిది ఏక మనస్సు అయి ఉండేది.